Hello everyone. ఇవాళ ట్యూటోరియల్లో మనం చూసుకుంటే వాట్ ఈస్ డేటా. డేటా అనేది నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎనీ టైప్ ఆఫ్ రికార్డ్స్. అది ఒక ఏ ఫార్మాట్ అని ఉండొచ్చు. ఎదర్ ఇట్స్ ఇంటిజర్ ఆర్ ఫ్లోట్ ఆర్ స్ట్రింగ్ ఆర్ ఎనీ ఈక్వేషన్ ఆర్ ఎనీ ఫార్ములా, వాట్ ఎవర్ ఇట్ వాస్, అది ఏ ఫార్మాట్ అని ఉండొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ కన్సిడర్ యాజ్ డేటా. ఓకే, అలాగే వాట్ ఈజ్ వేరియబుల్. ఇక్కడ మేజర్గా మనం in every programming we use variable to store any type of data. Okay, fine. ఎనీ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటాం అని ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ఏ అనే దానికి ఇక్కడ నేను 6 ఇచ్చుకున్నాను, బి అనేది 10 ఇచ్చుకున్నాను. ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు ఏ అనేది 6 అంటే 6 + 1 అని చెప్పిన విధంగానే ప్రీవియస్ వీడియోలో 6 + 10 అని చెప్తే కొట్టచ్చు. ఐ మీన్ 16 వస్తుంది. ఆల్రెల్స్ 6 - 10 అంటే -4 వస్తుంది. వాట్ ఎవర్, ఎలాగైనా కానీ ఇప్పుడు ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక బంచ్ ఆఫ్ కోడ్ ఇచ్చాం, లైక్ ఒక ఇన్పుట్ తీసుకోవాలనుకుంటాం, లేదంటే బికి ఒక వేరియబుల్ అయిన హ్యూజ్ స్ట్రింగ్ అనేది అసైన్ చేసుకుంటాం. ప్రతిసారి టైప్ చేయలేం కదా. సో అందువలన వేరియబుల్ అనేది తీసుకుంటాం అనమాట. వేరియబుల్ అనేది లిటరల్గా చెప్పాలంటే వేరియబుల్ ఈజ్ ఏ టెంపరీ మెమరీ స్టోరేజ్ అనమాట. డెఫినెట్గా గుర్తుపెట్టుకుని వేరియబుల్ ఈజ్ ఏ టెంపరీ మెమరీ స్పేస్. బట్ వాట్ ఈస్ పర్మనెంట్ మెమరీ స్పేస్ అంటే ఏదో చెప్పగలుగుతాం అంటే, ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ వేరియబుల్ టెంపరీ మెమరీ స్పేస్ అని ఎలా చెప్పుకుంటాం అంటే, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను. ఇప్పుడు టెంపరీ మెమరీ స్పేస్ అని చెప్పి ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 6, బి ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాం అక్కడ. ఓకే, ఫైన్. ఇప్పుడు ఏ + బి మనం చేస్తామంటే ఏమొస్తుంది? ఎగ్జాక్ట్లీ 16 వస్తుంది. ఏ - బి చేస్తే యాజ్ యూజ్ ఇట్ -4. అలాగే ఇప్పుడు నువ్వు ఇలానే చేయొచ్చు. పి - ఏ చేస్తే 4 వస్తుంది. ఏ ఫ్లోట్ డివిజన్ ఆఫ్ బి చేసినా కానీ, డివిజన్ ఇది ఏ ఫ్లోట్ డివిజన్ చేసినా కానీ, ఫ్లోట్ డివిజన్కి మామూలు డివిజన్కి ఏంటంటే దాని తర్వాత వచ్చే పాయింట్స్ రావడం ఇక్కడ చూపిదనమాట. జస్ట్ రిమైండర్ అనేది ఇలా చూపిస్తుంది. టెంపరీ మెమరీ స్పేస్ ఎందుకు చెప్పామంటే, ఇప్పుడు ఇక్కడ పైన ఏ ఈజ్ కూడా 6 ఇచ్చాను. సపోజ్ కిందికి వచ్చేదానికి సపోజ్ ఏ అంటే ఇచ్చాను 6 ఉంది, బి అంటే 10 ఉంది. ఇక్కడ నేను ఏ ఈక్వల్ టు 10 ఓకే 8 ఇస్తాను. మనం ఏమనుకుంటాం, ఆల్రెడీ ఏ 6 ఉంది కదా, ఏ 8 ఎలా తీసుకుంటుంది? ఎగ్జాక్ట్లీ టెంపరీ మెమరీ స్పేస్ అనమాట. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇప్పుడు బి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఏ + బి అంటే ఏమొస్తుంది? ఇంతకుముందు రీసెంట్గా మనకు వచ్చింది 16, ఇప్పుడు 18 వస్తుంది. ఏ - బి చేస్తే -2. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఏ అనేది టెంపరీ మెమరీ స్పేస్గా పనిచేసింది. వేరాజ్ ఇక్కడ 6 అనేది ఇక్కడ పర్మనెంట్ అనమాట. ఇప్పుడు మనకి పర్మనెంట్ మెమరీ స్పేస్ ఎలా తెలుస్తా అంటే, ఐడి ఆఫ్ ఏ ఇది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది ఇచ్చాము, దీని ఐడి తీసుకుందాం. ఇప్పుడు సార్ ఐడి ఆఫ్ ఏ చూడండి, దీనిది అడ్రస్ వేరు అనమాట, అలొకేషన్ వేరు. సో అడ్రస్ అండ్ డిఫరెంట్. బట్ ఇక్కడ కేవలం వేరియబుల్ ఒకటి జస్ట్ ఒక పర్మనెంట్ లేకపోయినా టెంపరీ మెమరీ స్పేస్గా పనిచేస్తాం అనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తున్నాం, ఇక్కడ ఒక క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ సపోజ్ నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను, నవీన్ పైథాన్ అని చెప్పి. ఓకే, ఎక్కడ ఉంది? ఇది డెస్క్టాప్లో ఉంది ఫోల్డర్. డెస్క్టాప్లో నాకు కనబడుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని నేను నవీన్ పైథాన్ బదులు లేదంటే ఇంకొకరి నేమ్ తీసుకుందాం. సపోజ్ లైక్ మహేష్ పైథాన్ అనుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే దీని యొక్క నేమ్ మారిపోయింది, బట్ దీని యొక్క అడ్రస్ మాత్రం సేమ్ కదా. ఓకే, అదే అనమాట డిఫరెన్స్. ఇక్కడ వేరియబుల్ అనేది ఏంటంటే ఇన్స్టాన్స్గా ఒక మెమరీ స్పేస్గా పనిచేస్తుంది, బట్ దాంట్లో ఉన్న డేటా మాత్రం సేమ్ అడ్రస్లో ఫిల్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిఫరెంట్ టైప్స్ డేటా టైప్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ 5 తీసుకున్నాం, బి ఈజ్ ఈక్వల్ టు జాన్ తీసుకున్నాం. ఫైన్. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే, మనం స్ట్రింగ్ అనేది ఏదైతే డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ దేంతో ఓపెన్ అయితే దాంతో మనం క్లోజ్ చేయాలన్నమాట. అది మనం చూసుకోవాలి. ఏదో డబుల్ కోర్స్లో ఓపెన్ అయితే డబుల్ కోర్స్లో ఓపెన్ చేయాలి, సింగిల్ కోర్స్ ఓపెన్ చేసి సింగిల్ కోర్స్ ఓపెన్ క్లోజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ, బి కొడదాం. 5,
జాన్ వచ్చింది. ఫైన్. ఇప్పుడు అలా ఇక్కడ ఏ ప్లస్ బి కూడా చూద్దాం ఏమొస్తుంది. నో, ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ చూడండి, కన్కాటేషన్ సరిపోదు. ఇక్కడ ఇంట్ స్ట్రింగ్ అనేది అన్సపరేటెడ్ ఆపరెంట్ అనమాట. సరే, ఇప్పుడు దీన్ని మనం ఒకేలా యాడ్ చేద్దాం అనుకుందాం. ఎలా చేయొచ్చు, మనం ఒక ఇంట్ని ఈ ఇంట్ అనేది ఏదైతే ఉందో దాన్ని స్ట్రింగ్గా మార్చుకోవచ్చు. ఎందుకంటే స్ట్రింగ్ అనేది మ్యూటబుల్, ఎలాగైనా మార్చుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంట్ అనేది సింగిల్ టైప్ ఆఫ్ వేరియబుల్ కాబట్టి, సింగిల్ డేటా కాబట్టి దాన్ని మనము చేయలేం. ఎందుకంటే అది ఒక స్టోరింగ్ మెమరీ కాదు కాబట్టి. ఇప్పుడు లిస్ట్ ఉంది, టపుల్ ఉంది, స్ట్రింగ్ ఉంది, అలా వాటిలన్నిటి ఏంటంటే మనం మన ఇష్టం వచ్చేది మార్చుకోవచ్చు. అంటే కొన్ని మ్యూటబుల్ ఉంటాయి, కొన్ని ఇమ్యూటబుల్ ఉంటాయి, అన్నీ ఉండవు. సో ఇక్కడ టపుల్ అనేది ఇమ్యూటబుల్, ఓకే, బట్ లిస్ట్ అనేది మ్యూటబుల్. ఫైన్. ఇప్పుడు అదే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు నేను ఇచ్చాను 5, బి ఈజ్ ఈక్వల్ టు జాన్ అని చెప్పాను. ఇప్పుడు ఏ ప్లస్ బి చేయాలంటే ఏం చేయాలంటే ఏని ఒక సి వేరియబుల్తో, ఫన్నీ మీకు కనపడదు, నేను పైన తీసుకుంటా కొద్దిగా, సి ఈజ్ ఈక్వల్ టు str ఆఫ్ ఏ. ఓకే, ఇంతకుముందు ఏ అనేది ఏంది, ఇంట్ వేరియబుల్. ఇప్పుడు టైప్ ఆఫ్ ఏ చూద్దాం, సారీ టైప్ ఆఫ్ సి. ఇప్పుడు ఎందుకంటే ఈ ఏదైతే ఉందో ఏని మనం సిలో స్టోర్ చేసుకోబోతున్నాం అనమాట. ఏ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఇప్పుడు సి అనే వేరియబుల్తో ఈ ఏని తీసుకుంటాం. సో టైప్ ఆఫ్ సి అన్నప్పుడు ఏమొస్తుందంటే క్లాస్ స్ట్రింగ్ అనమాట. దీన్ని సి టైప్ చేస్తే 5 వస్తుంది. బట్ ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ ఇంట్లో పనిచేస్తుంది, ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్లో పనిచేస్తుంది. ఇప్పుడు మనము సి ప్లస్ బి చేయొచ్చు. వేరియబుల్స్లో టైప్స్ ఉంటాయి. ఇప్పుడు వేరియబుల్ నేమ్ ఎలా స్టార్ట్ చేయొచ్చు, కామెంట్ ఇస్తున్నాను. వేరియబుల్ నేమ్స్, ఓకే. ఈ వేరియబుల్స్ నేమ్స్ ఎలా వస్తాయంటే ఎయిదర్ సింగిల్ క్యారెక్టర్ అని ఇచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పి, లేదంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇలా ఇవ్వచ్చు. ఇంకా లేదంటే మై వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు 30 అని ఇలా ఇవ్వచ్చు. అండ్ అండర్ స్కోర్ పెట్టి మై వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు 90 అని ఇవ్వచ్చు. కానీ మీరు స్పేస్ అయిన వేరియబుల్ ఇవ్వాలనుకుంటే ఎర్రర్ వస్తుంది. స్పేస్ ఇచ్చాను, ఏ ఈజ్ ఈక్వల్ టు 90, ఓకే ఫైన్, ఒక 90 అని ఇచ్చాను, ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఓకే ఫైన్. ఒకవేళ ఇంకా నేను ఒక స్టార్ మార్క్ ఇచ్చి ఇలా ఇస్తున్నాను, చూద్దాం ఏమొస్తుంది చూడండి. యా, వేరియబుల్ స్టార్ట్స్ విత్ ఓన్లీ ఆర్ ఎల్స్ సింగిల్ అండర్ స్కోర్. మనం ఏదైనా వేరియబుల్ని తీసుకోవచ్చు అన్నమాట. నువ్వు మనం మళ్ళీ మధ్యలో ఏమైనా పెట్టుకోవచ్చు. మై అండర్ స్కోర్ వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 8. యా, therefore you can print it my underscore var 8. Okay, so variable only starts with a single underscore or else any type of string name. స్ట్రింగ్ నేమ్ అంటే ఇన్ ద సెన్స్ ఇలా ఇవ్వకూడదండి, ఇలా ఇచ్చామంటే అది ఫైన్. ఇప్పుడు సపోజ్ నేను ఇలా ఇచ్చానంటే అది కేవలం ఒక స్ట్రింగ్ ఒక డేటాగానే తీసుకుంటుంది తప్ప ఇంకా వేరియబుల్గా తీసుకోదన్నమాట. ఓకే, స్ట్రింగ్ నేను చెప్పేది ఎలా అంటే ఒక ఆల్ఫాబెట్ ఇలా చేయొచ్చు. అండ్ ఇంకో మెయిన్ డేటా ఏంటంటే మనము 0తో డేటా అనేది అసైన్ చేయకూడదు. ఓకే, అది కూడా మెయిన్ రీజన్ ఇక్కడ చూసుకోవాల్సింది. పైథాన్లో ఇదే అనమాట. వేరియబుల్ అనేది అన్నిటిలాగా మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, అది ఇన్బుల్ట్గా డిక్లేర్ చేసుకుంటుంది. అదే చెప్తుంది అనమాట వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ వాస్ అని చెప్పి. చూడండి ఇక్కడ ఏమిచ్చింది మనకి, లీడింగ్ జీరోస్ ఇన్ డెసిమల్ ఇంటీజర్ లిటరల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. ఒకవేళ నువ్వు ఏ ఈజ్ ఈక్వల్ టు 0.9 ఇచ్చుకున్నావు, ఇప్పుడు తీసుకుంటుంది. ఎందుకంటే ఇది డెసిమల్తో స్టార్ట్ అయింది, ఇక్కడ డెసిమల్ లేదు కాబట్టి నువ్వు ప్రింట్ చేయండి ఏ ఈజ్ ఈక్వల్ టు. ఓకే ఫైన్. ఇప్పుడు వేరియబుల్స్ ఎలా తీసుకోవచ్చు, మల్టిపుల్ వేరియబుల్స్ లాగా ఎలా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఒక తీసుకోండి లైక్ బీజిఎంఐ కామా మల్టిపుల్ వేరియబుల్స్ నేను సింగిల్ అనమాట. ఇక్కడ మనం చూసుకునేది వన్ లైన్లో ఫ్రీ ఫైర్ కామా, ఇంకా మంచిగా ఫేవరెట్ గేమ్స్ ఏం చెప్పొచ్చు, పెద్ద పెద్ద ఒకప్పుడు మినీ మిల్షాన్ అని ఉంది,
మనం చూద్దాం ఏది చూస్తే వస్తుంది. ఇప్పుడు ఎక్స్ కొడితే ఏమొస్తుంది అనుకుంటున్నాం. సరే వైతో స్టార్ట్, జెడ్తో స్టార్ట్ చేద్దాం. ఇని పిలిచాం వై ఎక్స్. యా, ఇక్కడ ఏంటంటే ప్రతి కామ ప్రతి వాల్యూకి అసైన్ అయిపోతూ వెళ్తుంది అనమాట. ఓకే, ఇలా మల్టిపుల్ వేరియబుల్స్ని సింగిల్ లైన్లో మల్టిప్లై చేయొచ్చు. ఇంకొక విధంగా ఎలా అంటే ఇప్పుడు అదే సింగిల్ వాల్యూని మల్టిపుల్ వేరియబుల్స్గా మనము ఇట్లా చేయొచ్చు. సింగిల్ వాల్యూ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ వేరియబుల్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. ఓకే, సో అందువల్ల వస్తుంది ఇప్పుడు డిఫరెంట్ వేరియబుల్స్కి సింగిల్ వాల్యూ అసైన్ చేద్దాం. ఎక్స్ కామ వై కామ జెడ్ ఈజ్ ఈక్వల్ టు రోబో. ఫైన్, దీన్ని అన్ప్యాక్డ్ ఎక్కడ మనకి ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ చేద్దాం. యా, ఇక్కడ ఏంటంటే మెనీ వాల్యూస్ ఎలా అసైన్ చేయాలి. సారీ, ఇక్కడ అది అన్ప్యాక్ ఇది కోసం తర్వాత చెప్తాను అన్ప్యాక్ కూడా. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఒక టర్మ్ ఇస్తున్నాం. లైక్ యా, రోబో తీసుకుందాం. రోబో ఇప్పుడు మనకేంటంటే మెనీ వాల్యూస్ని మెనీ మల్టిపుల్ వేరియబుల్స్కి ఒక వాల్యూ మనం అసైన్ చేసాం అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి పైథాన్ అలౌస్ యూ టు అసైన్ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్ అనమాట. ఒక లైన్లోనే ఎలా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రోబో వస్తుంది, వై ఈజ్ ఈక్వల్ టు రోబో వస్తుంది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు రోబో వస్తుంది. అంటే దీన్ని బట్టి మన డెఫినేషన్ ఏం చెప్పచ్చు అంటే పైథాన్ ఇట్ అలౌస్ అస్ టు అసైన్ మెనీ వేరియబుల్స్ టు సింగిల్ వాల్యూ. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనం ఏంటంటే ప్యాక్ కలెక్షన్ చెప్పారు. ఇప్పుడు అన్ప్యాక్ కలెక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి కార్స్ ఈజ్ ఈక్వల్ టు లైక్ హోండా, మారుతి, ఇంకా టాటా, మన అందరి ఫేవరెట్ టాటా. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే ఎక్స్ కామ వై కామ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కార్స్. ఇప్పుడు ఇక్కడ ఏమేమి చేస్తాం అంటే మనం ఇక్కడ ఇప్పుడు ఇది కార్స్ అనేది ఒక ప్యాకెట్ అనమాట. ఈ ప్యాకెట్లో ఈ హోండా, మారుతి, టాటా, సారీ నేను టాటా స్పెల్లింగ్ తప్పు కొట్టాను. ఫైన్, యా, ఈ కార్స్లో హోండా, మారుతి, టాటా అనేది ఆ ప్యాకెట్లో ఉండిపోయాయి అనమాట. ఇప్పుడు ఎక్స్ అనేవాడికి హోండా కార్ ఇచ్చేస్తాం, వై అనేవాడికి మారుతి కార్ ఇచ్చేస్తాం, జెడ్ అనేవాడికి టాటా కార్ ఇచ్చేస్తాం అనమాట. సో ఈ అన్ప్యాక్ చేస్తాం. ఇప్పుడు ప్యాకింగ్లో ఉన్న వాటిని అన్ప్యాక్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఎక్స్ అనేవాడికి ఏమొస్తుంది, హోండా వెళ్ళిపోతుంది, వై అనేవాడికి మారుతి, జెడ్ అనేవాడికి టాటా వెళ్ళిపోతుంది. సో మనకి ఇక్కడ ఈ సినారియో బట్టి మన డెఫినేషన్ ఏం చెప్పవచ్చు అంటే అన్ప్యాక్ కలెక్షన్ అని ఎలా చెప్పచ్చు. పైథాన్ అనేది వాల్యూస్ని ఒక లిస్ట్ కానీ టపుల్లో కానీ ఎలా అయినా తీసుకుంటారు అనమాట, వచ్చు అనమాట. అలాగే నువ్వు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు డేటా అనమాట. ఎక్స్ట్రాక్ట్ డిఫరెంట్ వేరియబుల్స్. మీరు ఇక్కడ ఈ యొక్క దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నారు అనమాట. ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ ఒక దానికి కూడా అసైన్ చేస్తుంటారు.